సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయని భవతారిణి క్యాన్సర్తో మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం కాలేయ క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న ఆమె జనవరి 25న సాయంత్రం 5 గంటలకు మరణించినట్లు తెలుస్తోంది. భవతారిణి భౌతిక కాయాన్ని ఈరోజు చెన్నైకి తీసుకురానున్నారు. అనంతరం అక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తండ్రి ఇళయరాజా బాటలోనే భవతారిణి గాయనిగా, సంగీత దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాసయ్యతో గాయనిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు భవతారిణి. ఆ తర్వాత తమిళం, మలయాళంలో అనేక పాటలు పాడారు. తమిళంలో భారతిలో మైల్ పోల పొన్ను ఒన్ను అనే తమిళ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. భవతారిణి మృతితో కాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. భవతారిణి మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని, ఆమె మరణ వార్త విని తన హృదయం బరువెక్కిందంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు హీరో విశాల్. ప్రియమైన భవతారిణి, ఈ వార్త విని నా హృదయం బరువెక్కింది. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నువ్వు ఇకపై మాతో ఉండనందుకు క్షమించు. మమ్మల్ని విడిచిపెట్టి దేవుళ్ల దగ్గరికి వెళ్ళిపోయావు. నిన్ను ఇళయరాజా సార్ కూతురిగా, యువన్ సోదరిగా, వాసుకు కజిన్గా కంటే ఎక్కువగా నా సొంత సోదరిగా మిమ్మల్ని మిస్ అవుతున్నాను. మీరు ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెడతారనుకోలేదు. గత కొన్ని వారాలుగా నేను ఇష్టపడే వ్యక్తులను ఎందుకు కోల్పోతున్నానో తెలియడం లేదు. ఈ పరిణామాలు అన్నీ నా జీవితాన్ని తప్పుగా అర్థం చేసుకునేలా కనిపిస్తున్నాయి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని మీ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మీరు లేని లోటును అధిగమించే శక్తిని పొందాలని కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. భవతారిణి మృతిపై కమల్ హాసన్ సంతాపం వ్యక్తం చేశారు. తన గుండె నొప్పిగా ఉందని, తన సోదరుడు ఇళయరాజాను ఎలా ఓదార్చాలో తెలియడం లేదంటూ ఎమోషనల్ అయ్యారు. భవతారిణి మరణాన్ని తట్టుకోలేకపోతున్నాము. ఇది ఎప్పటికీ అంగీకరించలేని విషయం. భవతారిణి కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు కమల్ హాసన్.